హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో. మీలో చాలా మంది సబ్స్క్రైబర్ బర్త్డే సాంగ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి మన ఫ్రెండ్స్ లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళకి బర్త్డే విషెస్ అనేది ఏ విధంగా చెప్పాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో మీకు మీ పేరుతో లేదంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో బర్త్డే సాంగ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి ఒక మంచి పద్ధతిలో వాళ్ళకి విషెస్ అనేది ఏ విధంగా చెప్పాలో చెప్పబోతున్నాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, సాధారణంగా అందరూ సోషల్ మీడియాలలో బర్త్డే విషెస్ ఏ విధంగా చెప్తారంటే ఒక కేక్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి అందులో హ్యాపీ బర్త్డే సో అండ్ సో పేరు అని చెప్పి రాసి వాళ్ళకి పోస్ట్ చేసి బర్త్డే విషెస్ అనేది చెప్తుంటారు. కానీ మనం ఇక్కడ ఒక స్టైల్గా అంటే వాళ్ళ పేరుతోనే బర్త్డే సాంగ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన బర్త్డే సాంగ్ని వాళ్ళ ఫొటోసు లేదంటే బర్త్డే ఫొటోస్తో మిక్స్ చేసి వాళ్ళకు ఒక మంచి ప్రజెంటేషన్ అంటే విషెస్ ఏ విధంగా చెప్పాలి అని చెప్పి మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీనికోసం మనం ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను యూసీ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాను. యూసీ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే ఇంకా మీరు టాప్లో గమనించండి, ఎంటర్ యూఆర్ఎల్ ఉంది కదా. ఈ ఎంటర్ యూఆర్ఎల్ దగ్గర మీరు ఈ విధంగా onehappybirthday.com అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టాప్లో ఫస్ట్ వన్ ఉంది చూసారా, happybirthday.com అని చెప్పి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టాప్లో గమనించండి, ఫైండ్ యువర్ నేమ్ అంటుంది. అంటే మీరు ఎవరికి విషెస్ చెప్పాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అశోక్కి విషెస్ చెప్పాలనుకుంటున్నాను. సో నేను అశోక్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అనేది చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు అశోక్కి సంబంధించిన ఒక పేరును మాత్రం ఎల్లో కలర్లో హైలైట్ చూపిస్తుంది ఈ సైట్. ఎందుకంటే నేను టైప్ చేసిన అశోక్ ఈ అశోక్ రెండు ఒకటే, మిగతావన్నీ రాంగ్గా చూపిస్తుంది. సో నేను ఇక్కడ హైలైట్ చేసిన అశోక్ పైన నేను ఈ విధంగా క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకా నాకు అశోక్కి సంబంధించిన బర్త్డే సాంగ్ అనేది క్రియేట్ అయిపోయింది. అది ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలా అనేసి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ గమనించండి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్లే బర్త్డే సాంగ్ అని ఉంది. ఈ పక్క వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు యూట్యూబ్ ప్లే బటన్ ఉంది. అంటే మీకు యూట్యూబ్లో కూడా అశోక్కి సంబంధించిన బర్త్డే సాంగ్ అక్కడ ఉంది. అశోక్ హ్యాపీ బర్త్డే సాంగ్ని మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పి చెప్తుంది. కానీ చాలా మందికి సందేహం రావచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అశోక్ అని టైప్ చేసి బర్త్డే సాంగ్ని క్రియేట్ చేస్తున్నాం, కానీ అశోక్ బర్త్డే సాంగ్ యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ చేశారని చెప్పి మీకు డౌట్ అనేది రావచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కింద గమనించినట్లయితే ఒక వీడియో అనేది రొటీన్గా పెట్టుంటారు. ఫ్రెండ్స్, ఈ సైట్ వాళ్ళు ఆ వీడియో అనేది రొటీన్గా ఉంటుంది. అంటే A to Z వరకు పేర్లు ఏవే ఉంటాయో ఆ పేర్లతో వాళ్ళు ఆ బర్త్డే సాంగ్ని ఆల్రెడీ జనరేట్ చేసి ఉంచి ఆ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటారు. మీరు కావాలంటే యూట్యూబ్ ద్వారా కూడా ఈ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇంకా కింద చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అనేసి ఇంకో ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఆ బర్త్డే సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని కింద చూడండి, ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఈ బర్త్డే విషెస్ అనేది మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు. ఇంకా దాని కింద SMS, టెక్స్ట్, వాట్సాప్, ఇంకా ఫేస్బుక్ ద్వారా కూడా మీరు ఈ బర్త్డే విషెస్ అనేది ఇక్కడి నుంచే డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. కానీ మనం మన ఫ్రెండ్స్ లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఇంకా ఎవరికైనా బర్త్డే విషెస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా చెప్తాం. సో దానికోసం మీరు సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, డౌన్లోడ్ సాంగ్ అనేసి ఇక్కడ ఐకాన్ ఉంది కదా, డౌన్లోడ్ ఐకాన్. ఈ డౌన్లోడ్ ఐకాన్ పైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మీకు క్యాప్చా కనబడుతుంది. ఈ క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత కింద క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్లిక్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యాప్చాని ఇక్కడ టైప్ చేస్తాను. ఫ్రెండ్స్, టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్లిక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక రెండు ఆప్షన్లు కనబడుతున్నాయి. ఒకటి ప్లే ఆన్లైన్, ఇంకోటి డౌన్లోడ్. ఫ్రెండ్స్, మీకు నేను ప్లే ఆన్లైన్ చూపించను, ఎందుకంటే డౌన్లోడ్ చేసి ఒకేసారి మన ఫ్రెండ్స్ లేదంటే మన బంధువులకు స్టైలిష్గా ఒక మంచి పద్ధతిలో వాళ్ళకి బర్త్డే విషెస్ ఏ విధంగా చెప్పాలో చెప్తాను. సో నేను దీనికోసం ఆల్రెడీ ఈ బర్త్డే సాంగ్ని డౌన్లోడ్ చేసి ఉంచాను. ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కినీ మాస్టర్ని ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కినీ మాస్టర్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే నాకు ఆల్రెడీ అశోక్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని నేను ఆల్రెడీ సెట్ చేసి ఉంచాను. ఫ్రెండ్స్, సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను కదా బర్త్డే సాంగ్, ఆ బర్త్డే సాంగ్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. చూడండి, ఆడియో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ అశోక్కి సంబంధించిన సాంగ్ అనేది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉంచాను. ఫ్రెండ్స్, ఆ సాంగ్ని నేను ఇక్కడ సెలెక్ట్ అనేది చేస్తాను. సో చూడండి, అశోక్ అని చెప్పి ఉంది. సో నేను ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ సాంగ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అనేది అయిపోయింది. ఇంకా నేను టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ సాంగ్ ఏ విధంగా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి. Happy birthday, Ashok.
ఫ్రెండ్స్, మీకు మీ ఫ్రెండ్స్ లేదంటే మీ బంధువులకి ఏ విధంగా బర్త్డే విషెస్ చెప్పాలో అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.